నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మధులాల్, క్లినికల్ కార్డియాలజిస్ట్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్, ప్రాక్టీసింగ్ సిన్స్ వెరీ లాంగ్. సో ఇప్పుడు మామూలుగా మనకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పేషెంట్స్ జనరల్గా అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాక జనరల్గా పేషెంట్స్ ఏం చేస్తారంటే ఫాలోఅప్ కోసము దే విల్ నెగ్లెక్ట్ అనమాట. ఎందుకంటే నాకు మంచిగా అయిపోయింది కదా అని దే వోంట్, అంటే వాళ్ళు ఫాలోఅప్లోకి రారు. యాక్చువల్గా జనరల్గా చెప్పాలి అంటే హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేయడం జరిగినా లేదా బైపాస్ చేయడం జరిగినా పేషెంట్ ఖచ్చితంగా సంవత్సరం పాటు ప్రతి నెల మినిమం నెలకొక్కసారైనా డాక్టర్ ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు అంటే ఒకవేళ స్టంట్ వేసాము కదా, స్టంట్ వేసిన తర్వాత కొన్ని మందులు ఉంటాయి, అవి సంవత్సరం వరకు అసలు మర్చిపోకుండా ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకుండా వాడాల్సి వస్తుంది. తర్వాత దాంతోపాటు ఫాలోఅప్లో ఉంటే మనకి ఏంటంటే 2Dకో ఈసీజీ మనం చేస్తుంటే ఎవాల్యుయేట్ చేయొచ్చు. మనము హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరిగిందా తగ్గిందా, లేకపోతే ఎలా ఉంది, ఏదైనా థెరపీ ఏదైనా మార్చాలా, లేకపోతే ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్లోకి రికరెంట్గా వెళ్తున్నాడా పేషెంట్, ఏదైనా ఇస్కీమిక్ కార్డియోమయోపతి వైపు వెళ్తున్నాడా అనేది మనకు ఫాలోఅప్లోనే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం పాటు హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఫాలోఅప్ అనేది ఉండాలి ప్రతి పేషెంట్. అలా ఉంటేనే మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ఫాలోఅప్ చూసుకోవచ్చు.